కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంజీవిని హాస్పిటల్ చేత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించి పేదలను ప్రైవేట్ హాస్పిటల్స్ కి పంపించేలా వ్యవహరిస్తున్నాడంటున్న స్థానికులు మండిపడుతున్నారు. మీడియాను చూసిన సంజీవిని హాస్పిటల్ స్టాఫ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఘటనపై సూపరింటెండెంట్ ను వివరణ కోరగా మున్సిపల్ కమిషనర్ చెప్పడంతోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళు మున్సిపల్ ఆఫీసు సౌజన్యంతో ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ అందరికీ మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. ఉదయం నుంచి కొంతమంది వచ్చి రక్త పరీక్ష చేయించుకొని వెళ్ళారు, మళ్ళీ వస్తారు. ఆ రక్త పరీక్షను బట్టి డాక్టర్లు అందరమీ దానికి తగిన ట్రీట్మెంట్ ఏంటి, ఇంకా ఏమైనా ఫర్దర్గా సరిపోతుందా లేకంటే పెద్ద ఊళ్ళకి వెళ్ళాలని డిసైడ్ చేస్తామండి. ఇది మొత్తం 10 రోజులు జరుగుతుంది స్టేట్ మొత్తము. ఈ 10 రోజుల భాగంగా మున్సిపల్ కమిషనర్ ఈరోజు మన బద్వేల్ సిఎస్సిలో ఇక్కడ జరగడం జరుగుతుంది. మెడికల్ క్యాంపు మున్సిపల్ కమిషనర్ మా గవర్నమెంట్ అందరం కలిపి సార్ మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మన సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో కూడా ఇది చేస్తున్నామండి. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ప్రచారం అనేం లేదండి. మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళు మన దగ్గర గైనకాలజీ పీరియాటిక్స్ డాక్టర్స్ లేరు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ విధంగా చేయొచ్చునా? ప్రైవేట్ హాస్పిటల్ ఫ్లెక్సీ పెట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్